చనిపోయిన వాడు, మరణించిన వాడు దయ్యముగా రాడు. రేపొద్దున్నే ఏమంటారు తెలుసా, బైబిల్లోనే దయ్యాలు ఉన్నాయి, ఆయనకి బైబిల్ సరిగ్గా తెలియదంట. యేసుక్రీస్తే వెళ్ళగొట్టాడు, అపోస్తులు వెళ్ళగొట్టాడు. యేసుక్రీస్తు వెళ్ళగొట్టింది, అపోస్తులు వెళ్ళగొట్టింది మరణించిన మనుషుల ఆత్మలు కావు. రాసుకోండి, వాళ్ళు వెళ్ళగొట్టారు. ఆ దయ్యాలు మరణించిన మనుషుల ఆత్మలు కావు. ఇవి దురాత్మల సమూహాలు. ఒకనాడు పరలోకంలో దేవదూతలుగా ఉన్నవి దేవుని చేత గెంటివేయబడ్డాయి. దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది బైబిల్లో. అవి పరలోకం నుంచి గెంటివేయబడి దురాత్మలుగా మారాయి. ఈ మనుషుల ఆత్మలు కాదు, దేవదూతల ఆత్మలు. ఆ దురాత్మలుగా మారినవి మొదటి శతాబ్దంలో వచ్చాయి. అవి ఇప్పుడు రావు, మొదటి శతాబ్దానికి మాత్రమే పరిమితం. బైబిల్లో మొదటి శతాబ్దంలో దేవుడు సూచక్రియల కోసం చేశాడు. అప్పుడు అంతే, సూచక్రియల కోసం, సూచక క్రియలు, మళ్ళీ చెప్తున్నాను, సూచక క్రియలు వాటి కోసం జరిగించాడు, సూచక్రియల కోసం. అప్పుడు జరిగిన వాటిని చూసి ఇప్పుడు కూడా దయ్యాలు వచ్చేస్తాయని అనుకోకండి, రావండి. మరణించిన వాడు అసలు దయ్యమే కాడు, నేరుగా ఎక్కడికో వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాడు.